తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ తులారాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే రుణాలకు సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే ప్రత్యర్థుల మీద విజయానికి సంబంధించిన విషయాల మీద కావచ్చు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరమైన విషయాల్లో శ్రమకు తగిన గుర్తింపు, శ్రమతో విజయాన్ని సాధించడానికి అవకాశం. ప్రతి విషయంలోనూ శ్రమతో విజయాన్ని సాధిస్తారు, ఆ ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. ఆగుతూ వచ్చిన పనులలో మీరు అధిక శాతం కష్టపడి కృషితో మీరు ముందుకు పెడతారు. సామాజిక సేవ చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యంగా పై అధికారులతో మీరు పనులు చేసుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో ఘర్షణలకు తావు లేకుండా వినయంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే చేద్దామనుకుంటున్న కార్యక్రమాలలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు కానీ, వాయిదా పడడం లాంటిది కానీ, లేకపోతే మీ అంతటి మీరే తర్వాత చేద్దామని దాన్ని మీరు పోస్ట్ పోన్ చేసే పరిస్థితులు లాంటివి కానీ కనబడడం కానీ, సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో, వారి అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, రావాల్సిన ఆర్థిక విషయాలలో కొంత ఆగుతూ వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం వాటికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. ఆర్థిక విషయాలు, ఆగుతూ వచ్చిన పనులు, వ్యక్తుల సహకారం, భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాలు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రీత్యా కొంత మీకు ప్రశాంతత ఏర్పడడం, తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే గృహ సంబంధమైన విషయాలు, వాహన సంబంధమైన విషయాలు, గృహానికి సంబంధించిన చిన్నపాటి రిపేర్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాహనాలకు సంబంధించిన చిన్నపాటి రిపేర్లకు సంబంధించి కావచ్చు, విద్యా సంబంధమైన విషయాలు, విద్యార్థులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించి శ్రమతో అధిక ధనాన్ని ఖర్చు చేసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అంటే విద్యా సంబంధమైన విషయాలైనా కూడా శ్రమతోనే అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది, తద్వారా గృహ వాహన సంబంధమైన విషయాల్లో కూడా ఆకస్మికమైన అధిక ఖర్చులకు అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాలలో అంటే మీకు అయ్యే ఖర్చులలో కూడా అది మీకు సద్వినియోగపడే విధంగానే మీకు ఖర్చులు ఉండడం, తద్వారా మీకు మానసిక ప్రశాంతత పెరగడం, అంటే ఇష్టపూర్వకమైన ఖర్చుల ద్వారా మీరు ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. అది గృహానికి సంబంధించి కావచ్చు, అలాగే రుణాలకు సంబంధించి కావచ్చు, రుణాలు తీసుకొని గృహానికి సంబంధించి మీరు ఏర్పరచుకుందాం అనుకుంటున్న విషయాలు కావచ్చు, అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ గృహ వాతావరణంలో ప్రశాంతతని పెంపొందించుకోవడానికి మాత్రం ప్రయత్నాలు లాంటివి చేయాలి. గృహ సౌఖ్యం విషయంలో కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి.